तेलंगाना में ऑटो, कैब और स्कूल वैन ड्राइवर्स ने हड़ताल का फैसला वापस ले लिया। रियासती तेलंगाना भर में इतवार की आधी रात से ऑटो, कैब और स्कूल वैन्स के गैर मुअय्यना मुद्दत की हड़ताल का ऐलान किया गया था। ताहम ताज़ा पेश रफ़त में महकमे ट्रांसपोर्ट और मजदूर तंजीमों के रहनुमाओं के दरमियान होने वाली बातचीत कामयाब रही। मिनिस्टर पूनम प्रभाकर की जानिब से मजदूर तंजीमों के मुतालबात पर मुस्बित रद्द-ए-अमल सामने आने के बाद ऑटो यूनियंस ने हड़ताल वापस लेने का फैसला किया। तंजीमों ने ऐलान किया कि आज आधी रात से शुरू होने वाली हड़ताल अब नहीं होगी। मजदूर तंजीमों के लीडर्स ने वजीर पूनम प्रभाकर के सामने अपने अहम मुतालबात पेश किए। इनमें आरटीसी के जरिए इलेक्ट्रिक ऑटो मुतारफ करवाने की तजावीज़ फौरी तौर पर वापस लेना, प्राइवेट ट्रांसपोर्ट कारकुन के लिए खुसूसी वेलफेयर बोर्ड कायम करना और ऑटो, कैब और स्कूल वैन ड्राइवर्स के तवील अरसे से ज़ेर-ए-इल्तवा पेंडिंग मसाइल को फौरी तौर पर हल करना शामिल है। वज़ीर पूनम प्रभाकर ने इन मुतालबात पर मुस्बित अंदाज में गौर करने की यकीन दहानी करवाई, जिसके बाद ऑटो यूनियंस ने हड़ताल का फैसला वापस ले लिया। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకోవడమే తోట సంక్షేమ బోర్డు కూడా వేస్తామనేటువంటి మాటను ఈ సందర్భంగా కోరుతాను. ఇది కాక ఆటో కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా ఉండదని హైదరాబాద్ లో 1,50,000 రూపాయలతోటి ఎలక్ట్రిసిటీ ఆటోలు కొనుక్కోవడానికి కానీ లేదా ఈవీ ఆటోలుగా రెట్రోఫిట్మెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా ఉండడం కొరకు వాటిని ఈ విధంగా మారుస్తా ఉన్నాం. అది కాక స్క్రాప్ చేసుకుంటే కూడా కొత్త ఆటో కొనుక్కోవడానికి సహకారం చేస్తా ఉన్నాం. ఆ విధంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఆటోలు ఉండొద్దని, ఈవీకి కన్వర్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదని 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడైనా సరే ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడింది. మేము ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం ప్రకారంగా మీరు 12,000 రూపాయలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఏ విధంగా చేయగలుగుతాం. ఆర్థిక ఇబ్బంది ఉన్నది. మీ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సరఫరాకు సంబంధించి కష్టపడేటువంటి వాళ్ళు, మీ జీవితాల్లో కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ విధంగా చేయాలి, మీకు ఏ విధంగా లాభం చేయాలనే ఆలోచన కొద్దీ తప్పకుండా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ హైదరాబాద్ లో 1,00,000 ఇళ్లు కడతా ఉన్నాం. ఇటు ఆర్టీసీ కార్మికులతో పాటుగా ఆటో కార్మికులు కూడా వాళ్ళు అప్లై చేసుకుని వాళ్లకు అంత పెద్ద విలువైన స్థలాల్లో కట్టే ఇళ్లకు అర్హులు కావచ్చని మేము కోరినాం. ఈ విధంగా అన్ని రకాల వాళ్ళకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తా ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయేది, అట్లా రకరకాలుగా సంక్షేమ కార్యక్రమాలు, రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల్లో కూడా మీ పట్ల ప్రభుత్వానికి వివక్ష లేదు. ఈ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది కలిగేసేటువంటి ప్రయత్నం వద్దు. మీరు తప్పకుండా మీకు కావలసినటువంటి రెట్రోఫిట్ ఏదైతే ఎలక్ట్రికల్ ఆటోలు చేయడానికో 1,50,000 ప్రతి ఆటోకు మా ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది. అదేవిధంగా 2012 తర్వాత పెరిగినటువంటి రేట్లను పెంచడానికి కమిటీ వేసి పెంచుతాం. ఎంత అనేది మనందరం కూడా కలిసి నిర్ణయం తీసుకుందాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. దానికి కూడా విధి విధానాలు నిర్ణయం చేసుకుందాం అనే మాట ఈ సందర్భంగా నేను హైదరాబాద్ లేని ఇక్కడి నుంచే మీ అందరికీ విజ్ఞాపన చేస్తా ఉన్నా. దయచేసి సమ్మె అనేటువంటిది సమస్యకు పరిష్కారం కాదు. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నా మాటను విజ్ఞప్తి తీసుకొని అధికారికంగా ఇట్లా పూర్తిగా డైరెక్ట్ గా నేను రికార్డులో చెప్తా ఉన్నా. కాబట్టి నాది ఇదే విజ్ఞాపనగా తీసుకొని సమ్మెను నివారించమని సందర్భంగా కోరుతాం.